వెల్కమ్ టు వైఆర్ టీవీ. ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడ దాకా వచ్చినాయి? ఇందిరమ్మ ఇండ్ల పథకము ఎక్కడ దాకా వెళ్ళింది? అసలు గ్రామాలలో నిజంగా ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి అవుతున్నాయా? వచ్చినాయా వాళ్ళ పేర్ల మీద? లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయా? అసలు ఇక్కడ చూడండి, ఒక మైబాద్ అనుకుంటా, తొర్రూరు మండలం, అక్కడ ఒక ఆమెని ఒక కాంగ్రెస్ నాయకుడు అంట ఎంత బల్పు మాటలు మాట్లాడిండంటే, నువ్వేమైనా పైసలు ఇచ్చినావా? డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మహిళను తిట్టి పంపిన కాంగ్రెస్ నాయకుడు వెంకన్న మైబాద్ జిల్లాలో మహిళకు ఘోర అవమానం. ఇందిరమ్మ ఇల్లు అడిగిన ఓ నిరుపేద మహిళకు ఘోర అవమానం ఎదురైంది. ఆడబిడ్డ అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు బలుపు మాటలు మాట్లాడాడు. అధికార దర్పాన్ని చూపించాడు. తాను ఒక మనిషినే నన్న సోయి మరిచి ఆడబిడ్డపై నోరు పారేసుకున్నాడు. కర్రెముఖందానా నీకు ఇల్లు ఇయ్యనుపో అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడని సదరు మహిళ కన్నీటి పర్యంతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ శ్రీదేవి సుధాకర్ దంపతులు. వీరికి ఒక కొడుకున్నాడు. గుంటన్నర ఇల్లు జాగా తప్ప వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. అదే జాగలో చుట్టూ పరదాలు పైకప్పుగా ఇనుప రేకులు వేసుకొని 20 ఏళ్లుగా అందులోనే ఉంటున్నారు. ఇంకా పేదోళ్ళ కోసం అని చెప్పేసే ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం తెచ్చారు కదా. వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, మరి వీళ్ళకి ఎందుకు ఇల్లు ఎందుకు రాదు? వీళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే మధ్యలో కొందరు ఉంటారు ఆకురౌడిల్లాగా చోటా నాయకులు. ఇక వీళ్ళు ఆ ఊళ్ళోనే పెత్తనం చేస్తారు. ఇక వాళ్ళ పెత్తనం అంతా అక్కడున్న జనాల మీదనే చూపించుకుంటే ఇక వీళ్ళే సీఎంలు పిఎంలు అన్నట్టు ఇక అట్లా బడాయి చేసుకుంటా ఇంత బలుపుతో మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని శ్రీదేవి మంగళవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మోకాటి వెంకన్నను ఆయన ఇంటికి వెళ్లి కోరగా తిట్టి పంపించడాన్ని విలిపించింది. మాకు ఇల్లు జాగా తప్ప గుంట వ్యవసాయ భూమి లేదు. 20 ఏండ్లుగా పరదాలతో కట్టుకున్న గుడిసెలో ఉంటున్నాం. పురుగు పుట్రకు భయపడుతూ బతుకుతున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి అంటూ మంగళవారం ఉదయం వెంకన్న ఇంటికి వెళ్ళి అడిగితే బూతులు తిట్టాడని శ్రీదేవి వాపోయింది. ఆ ఊళ్ళో కాంగ్రెస్ అధ్యక్షునివి నువ్వే కదా మోకాటి వెంకన్న. నువ్వు అధ్యక్షునివి అయినప్పుడు నీ ఇంటికి వచ్చి అడుగుతుంది కదా ఆమె. నువ్వు ఇల్లు ఇప్పిస్తానని చెప్పేసి ఓటు అడిగినప్పుడు నీకు తెలియదా? ఓట్లు అడుక్కున్నప్పుడేమో వచ్చి ఇల్లు తిరిగి నీకు ఇల్లు ఇప్పిస్తానో ఇంకేదో హామీ అనో, ఆ హామీ ఈ హామీలు ఈ పథకాలు ఆ పథకాలు అని చెప్పి మీకు ఇచ్చినటువంటి ఒక కోటర్కి ఒక 1000 రూపాయల కోసం మీరు ఓట్లన్నీ ఇట్లా పనంగా పెట్టేసిరు కదా. ఇట్లా వచ్చి అడుక్కుంటారు, ఓట్లు వచ్చి అడుక్కుంటారు. ఇక ఇల్లు కావాలని చెప్పేస్తేనేమో కర్రెముఖందానా నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? నీకు ఇల్లు ఎక్కడిది? నువ్వేమైనా నీళ్ళు ఇచ్చినావా? తాయి జాపిచ్చినావా? పైసలు ఇచ్చినావా? నేను బతుకున్నంతకాలం నీకు ఇల్లు రానివ్వను అంటూ నోటుకొచ్చినట్టు తిట్టాడని ఆమె పేర్కొన్నది. అసలు నువ్వెవను అని చెప్పి నువ్వు ఇల్లు ఇవ్వనీకి నువ్వు కట్టించిస్తున్నావా? నువ్వు కాంట్రాక్టర్వా? నువ్వు బిల్డర్వా? లేకపోతే నువ్వేమైనా సప్లై చేసేటోనివా? నువ్వెవను అని నీకేం అధికారం ఉన్నదని చెప్పేసి నువ్వు అట్లా అంటావు? కర్రెముఖందానా అంట. నువ్వు అంత తెల్లగా ఉన్నావు. మరి తెల్ల ముఖందానా అని చెప్పి తెల్ల ముఖంతో వస్తే ఇస్తావా? తెల్ల ముఖం వాళ్ళకి ఇస్తావా? డబ్బులు ఇవ్వడు ఎందుకు? నీకు ఉచిత పథకం పెట్టింది. ఇందిరమ్మ ఇండ్లు అనే ఉచిత పథకం పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి అర్హులకు ఇల్లు ఇస్తుంది అని చెప్పేసి గవర్నమెంటు ఓట్ల టైంలలో అడుక్కున్నారు కదా. మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఓట్లు తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో 3 ఓట్లు తీసుకున్నావు కదా. 3 ఓట్లకు మరి నువ్వు ఇల్లు ఎక్కడ ఇచ్చినావా? నువ్వు వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా కానీ నువ్వు ఇల్లు ఎందుకు ఇవ్వవు? నువ్వు బతికున్నంతకాలం ఇల్లు ఇవ్వని పో అని చెప్పనీకి నీ ఇంట్లోకి వెళ్ళి పెడుతున్నావా? వాళ్ళకేమన్నా వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పథకాన్ని మధ్యలో అడ్డుకొని చేస్తున్నది నువ్వు. ఇట్లా చాలామంది బడబడ ఈ చోట నాయకులు ఉంటారు కదా ఊళ్ళల్లో, వీళ్ళు చాలా రాజకీయం చేస్తారు. పైన నుంచి వస్తాయి ఇలాంటి ఈ నాయకులు, ఈ చిన్న నాయకుల వలన కాంగ్రెస్ నిజంగా అబాసుపాలయ్యే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే మీరు పైన నుంచి పథకాలు అయితే ఇస్తున్నారు, కానీ కిందకు వచ్చేసరికి కరిగిపోతున్నది. అది వాళ్ళ చేతిలో ఒక ఆయుధం లెక్క మారిపోతున్నది. దాన్ని వాళ్ళు ఒక అధికారం లెక్క ఫీల్ అయ్యి ఆయుధం లెక్క ఫీల్ అయిపోయి చాలా పేద ప్రజల మీద దాన్ని చూపిస్తున్నారు. ఆ ప్రభావము ఎంత దారుణంగా ఉందంటే చాలా తీవ్రంగా ఉన్నది. వాళ్ళు పేదలు, వాళ్ళకు ఇంటి జాగా తప్ప వాళ్ళకు భూమే లేదు. వాళ్ళు ఇల్లు కావాలని చెప్పేసి వస్తే కర్రెముఖం దానా అని చెప్పనీకి ఒక ఆడదానని నువ్వు తిట్టడానికి అసలు నీకు ఎట్లా మనసు వచ్చింది? అట్లాంటి వాళ్ళని వీళ్ళు ఎట్లా ఉపేక్షిస్తున్నారు? అసలు అట్లాంటి వాళ్ళని మీ కాంగ్రెస్ వాళ్ళు అధ్యక్షులు ఎట్లా చేసిరు? ఏం అర్హత ఉన్నదని ఆయనకు చేసిరు? ఒక అధ్యక్షుడు అంటే ఆయనకు ఉండాల్సిన అర్హత ఏంది? ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లుండాలి? కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక ఆడామిని పట్టుకొని బూతులు తిడుతున్నాడు. ఇక్కడ చెప్పలేని బూతులు కూడా ఎన్ని తిట్టుంటాడో. ఆయన ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టేది కాదు కదా ఆ సొమ్ము అయితే. ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని కూడా అడ్డుకొని నువ్వు కర్రెముఖం దానివి, నువ్వు నా ఇంటికి రావద్దు, నేను నీకు ఇల్లు అనిపో, నువ్వు నాకు ఛాయ్ దాపించినావా, డబ్బులు ఇచ్చినావా అంటే నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు? ఫస్ట్
నీకు ఏ పరంగా ఏ లెక్క ప్రకారంగా నీకు డబ్బులు ఇవ్వాలి? నీకు ఏ లెక్క ప్రకారంగా డబ్బులు ఇస్తే నువ్వు ఇల్లు ఇస్తావు చెప్పు? ఆ ఉచిత ఇందిరమ్మ ఇల్లు ఏమైనా నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెడుతున్నావా? కాదు కదా. ఇక ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వలేని పేదలపై దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇక్కడ పైన ఉన్న ప్రభుత్వం ఏమో మంత్రిత్వ శాఖలు, గ్రేడ్ కేటగిరీలు, ఈ కొట్లాట్లన్నింటిలోనే బిజీగా ఉంటారు. వీళ్ళ కింద ఉన్నటువంటి ఈ ఆకురౌడీలందరేమో పేదలపైన దౌర్జన్యం చేసి సంపాదించుకుంటూ ఉంటారు. ఈ ఈ కాంగ్రెస్ పాలన ఎందుకు వచ్చింది అధికారంలోకి? ఇట్లా మీకు ఒడిసిపెట్టనీక, పేదల దగ్గర నుంచి వాళ్ళ రక్తం తాగనీక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది. మీకు మొత్తం ఇట్లా మధ్యలో మీరు వచ్చి ఎదిగిపోండి అని చెప్పేసి ప్రజల మీద నుంచి మొత్తం ఇట్లా లాగేసుకొని, డబ్బులంతా లాగేసుకొని మీరే ఎదగాలని చెప్పేసి వచ్చిందా ఎట్టా? కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము, ప్రజాపాలన అని చెప్తే ఇప్పుడేమో అదే ప్రజలను అంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక పేద ఆడబిడ్డ, ఆమె ఒక ఆడమే అని కూడా చూడకుండా అన్ని రకాలుగా బూతులు తిడతారు. ఇంత బలుపు ఉండాలి అంటే మా ప్రభుత్వము ఉన్నది కాబట్టి, మా పార్టీనే ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి మేము ఏం చేసుకున్నా ఏం కాదు అని చెప్పేసా. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయంటే ఊళ్ళల్లో ఈ చిన్న చిన్న నాయకులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే, వాళ్ళే పెద్ద అధికారులు అయిపోయినట్టు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే మొత్తం సిమెంటు, కంకర, సువ్వలు అన్నీ ఇస్తున్నట్టు, ఇక వాళ్ళే మొత్తం దగ్గరుండి కడుతున్నారు. రూపాయి మొత్తం కూడబెట్టి వాళ్ళకి ఇస్తున్నట్టే చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు పేదలు పాపం వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కానీ ఎంత హీనంగా చూస్తున్నారంటే, ఇంత దారుణంగా ఉన్నది. అధికారాన్ని ఒక ఆటోక్రసీ లెక్క ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ఒక మొనార్కీ లాగా ఉన్నది. ఒక రాజ్యంలో ఒక రాజు మాత్రమే నియంత ఉంటే ఎట్లా ఉంటుందో పరిపాలన, ఆ విధంగా జరుగుతున్నది. ఈరోజు గ్రామాలలో కనుక ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మీరు పేదలతో ఇట్లనే ఆడుకుంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఒకసారి మానుకోండి మీరు. ఇక్కడ శ్రీదేవికి గతంలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరైందన్న సమాచారం ఉన్నదని, అయితే కొత్త లిస్టులో ఆమె పేరు లేదని గ్రామ కార్యదర్శి మౌనిక తెలిపారు. లిస్టులోనేమో ఒక పేరు వస్తుంది. ఈ ఎవరెవరికైతే ఇండ్లు లేవో, ఇప్పటికీ గుడిసెలు ఎవరి ఉన్నాయో, రేకులిల్లు ఎవరి ఉన్నాయో, తడికెలతో మాత్రమే ఎవరి ఉన్నాయో వాళ్ళ పేర్లను లిస్టులో అయితే ముందే వస్తాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓట్లు అడగాలి కదా. ఎన్నికలకు ముందే వాళ్ళ పేరు ఉంటుంది లిస్టులో. ఇంకా ఎన్నికలు అయిపోయినాక ఇక్కడ ఈ గెలిచిన పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ది నడుస్తున్నది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చాలా కళ్ళారా చూశాను ఈ సంఘటనను. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ లిస్టులో ఉన్న పేర్లలో చూస్తారు మనకి ఎవడు ఎగనెస్ట్గా వేసిండు, లేదా మనకు వీనితోనేమన్నా కుట్రలు ఉన్నాయా, లేకపోతే వీనితో మనకేమన్నా గొడవలు ఉన్నాయా, వీనితో మనకేమైనా పంచాయతీలు ఉన్నాయా అని చూసుకొని వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కుట్రల కోసం అని చెప్పేసి వాళ్ళకు పథకాల్లో నుంచి తొలగించేస్తున్నారు. వాళ్ళకు ఒక్కసారి వచ్చిన అవకాశం అది కదా. వాళ్ళు ఇల్లు కట్టుకోలేక దాదాపు 20 సంవత్సరాల నుంచి అదే పరదాల కింద, అదే రేకుల కింద, అదే దాంట్లో బతుకుతున్నారు వాళ్ళు. పురుగుకి పుట్రకు భయపడుతూ బతుకుతున్నారు వాళ్ళు. అట్లాంటిది వాళ్ళకు వచ్చిన ఒక అవకాశాన్ని మీరు మధ్యలో వచ్చి గద్ద లెక్క తన్నుకపోయి అవతల పడేస్తే, అవతలొడ్డుకి వేసేస్తే వాళ్ళు ఎట్లా అసలు బతికేది ఎట్లా? ఇట్లాంటి వాళ్ళని మీరు ఎందుకంత హింసిస్తున్నారు? ఈ విధంగా మీరు ఎక్కడికక్కడ రాజకీయాలు చేస్తూ ఉంటే రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ ముఖం పెట్టుకొని మీరు వెళ్ళి మళ్ళీ ఓట్లు అడుగుతారు? ఇందిరమ్మ ఇల్లు ఉచితంగా వచ్చినటువంటి ఆ పథకం కింద ఆమెకు వచ్చినటువంటి ఆ పేరుని లిస్టులో లేకుండా చేసిరు. మరి ఇప్పుడు పోయి వాళ్ళ ఇంట్లో 3 ఓట్లు అడగాలి మీరు. మళ్ళీ మీకు స్థానిక ఎన్నికలలో మరి ఓట్లు వేస్తారా వాళ్ళ ఇంట్లో నుంచి మీకు 3 ఓట్లు రావాలి. సరే, మీరు వాళ్ళని ఎట్లా మనుషుల లెక్క చూస్తలేరు, ఓట్ల లెక్కనైనా చూసిరు కదా. చూసే అంతకుముందు లిస్టులో పేరు ఇచ్చారు. ఇప్పుడు తీరా చూస్తేనేమో ఇప్పుడు ఎందుకు లేదు ఆమె పేరు? అంతకుముందు ఇల్లు మంజూరైంది, ఇప్పుడు చూస్తేనేమో కొత్తగా లిస్టులో పేరు లేదు. ఇట్లాంటి కేసులు ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క గ్రామంలో ఇట్లాంటి కేసులు జరుగుతూనే ఉన్నాయి నిత్య నూతనంగా. ఒక కాంగ్రెస్ చోటా నాయకుడు ఉంటాడు, ఇంకా ఎలక్షన్ టైంలో మందు వంచినోడు లేదంటే డబ్బులు వంచినోడు వాడు ఉంటాడు. వాడు వెళ్ళి ఇగో వీడికి వంచినా కానీ వీడు ఓటేయలేదని చెప్పేసి వాని మీద ఉంటుంది, వాడు సర్కిల్ వేసుకొని ఉంటాడు దాని మీద, వాడి పేరు మీద. ఇంకా వానికి ఏ పథకం వచ్చినా కానీ వానికి వర్తించకుండా చేస్తాడు. కళ్యాణ లక్ష్మి రాని, ఇక ఈ పథకం రాని, ఇందిరమ్మ ఇల్లు రాని, నిరుద్యోగ భృతి రాని, రాజీవ్ యువ వికాసం రాని, ఇక ఏ పథకం కానీ ఏ పథకంలో కూడా వాని పేరు ఉండకుండా చేస్తారు. ఇట్లాంటివి చేయడం వల్ల మీ కాంగ్రెస్ పార్టీనే నిజంగా ఒక
నిందను మోపాల్సి వస్తుంది. మీకు ఎంత దారుణంగా ఇది తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుందో ఇప్పుడు కాదు, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకి ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇక తనకు ఎలాంటి సమాచారం లేకుండానే తన పేరుతో ఎవరో నాయకులు బిల్లులు తీసుకొని మోసం చేశారని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధిత మహిళకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆమె పేరు మీదనే బిల్లులు తీసుకున్నారంట. మళ్ళీ ఆమె పేరు లిస్టులో లేదు, మరి ఆమె పేరు లిస్టులో లేకుండానే ఆమె పేరు మీద నాయకులు మళ్ళీ బిల్లు తీసుకొని మోసం చేసినారని చెప్పేసి ఆమె అంటున్నది. మరి ఇది ఎంతవరకు నిజమనేది, బిల్లులు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఇక విచారణ జరపాల్సినది అయితే ఉన్నది. మరి ఈ విధంగా ఇంత దారుణంగా ఒక ఆడబిడ్డను పట్టుకొని కర్రెముఖం దానా నీకు నేను ఇల్లు ఎనవో అంటే నువ్వు కలెక్టర్వా, ఎంఆర్ఓవా, నీకు ఏం అధికారం ఉన్నదని? ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడివి, అంతే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునివి, నీకు ఇంత అధికారం ఎక్కడిది? ఒక ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాన్ని నువ్వు కాదని చెప్పి నువ్వు అడ్డుపడడానికి నువ్వు ఎవరివని? నీకు ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలనలో ఉన్నది కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇట్లా రెచ్చిపోయి రోజు రోజుకి ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు చాలా ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రామంలో వెతుక్కుంటే ఇట్లాంటి కథలు బొచ్చడుంటాయి.